Pragati Engineering College, where dreams become reality. 1,538 placements by 2026 batch. 6 students at 45 lakhs in service now and 8 students at 30 lakhs in Amazon. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ కర్నూలు జిల్లాలో అస్తవ్యస్తంగా సాగుతుంది. మ్యాపింగ్ ప్రక్రియలో లోపాలు ఓటర్లకు అవస్థలు తెచ్చిపెడుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లను వేర్వేరు పోలింగ్ బూతుల్లోకి మార్చడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఓటు ఎక్కడుందో తెలియక ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కర్నూలు జిల్లాలో సర్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభమైంది. అయితే చాలా మంది ఓటు హక్కు సందిగ్ధంలో పడింది. మ్యాపింగ్ ప్రక్రియలో లోపాల వల్ల గందరగోళంగా మారింది. కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల ఓటర్లు కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల్లోకి వలస వచ్చారు. వలస వచ్చిన ఓటర్ల దగ్గర సరైన వివరాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లూరు, నంద్యాల చెక్పోస్టు సమీప కాలనీల్లో స్థిరపడిన వారంతా 2003లో తమ నియోజకవర్గాల్లో ఓటర్లుగా ఉన్నారు. అప్పటి ఓటు వివరాల్ని తెలుసుకునేందుకు కల్లూరు అర్బన్ ప్రాంత ఓటర్లు సతమతమవుతున్నారు. వారికి కనీసం బిఎల్ఓలు సహకరించడం లేదు. కల్లూరు వీకర్ సెక్షన్ కాలనీలో 4-5 రాష్ట్రాలకు చెందిన ఓటర్లు నివాసముంటున్నారు. వారంతా 2002లో తమ ఓటు ఎక్కడుందన్న వివరాలు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. బిఎల్ఓలు పూర్తి స్థాయిలో ఇంటింటికి తిరిగి మ్యాపింగ్ చేయకపోవడంతో ఓటర్లకు 2002లో తమ ఓటు ఎక్కడుందన్న వివరాలు తెలియటం లేదు. వారంతా సచివాలయాలకు, ఇంటర్నెట్ కేంద్రాలకు పరుగులు పెడుతున్నారు. కొన్ని చోట్ల ఇంటింటికి తిరగాల్సిన బిఎల్ఓలు సచివాలయాల్లో తిష్టవేస్తున్నారు. తమకు ఓటు హక్కు ఉందో లేదో తెలియక ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితి గజిబిజిగా ఉంది. ఆయా వార్డుల్లోని ఓటర్లను గుర్తించలేకపోతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేర్వేరు పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా ఉన్నారు. దీంతో తమ ఓటు ఎక్కడుందో తెలుసుకోలేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నివాసమున్న ప్రాంతంలోనే ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఈ సమస్యతో బిఎల్ఓలు సైతం ఓట్లు గుర్తించలేక తికమక పడుతున్నారు. 4 అయితే 2 వచ్చినాయి, ఇంకా 2 రాలే సార్. బుత్తులో ఉండవో ఎవరి దగ్గర ఉన్నో తెలియదు, వస్తే ఇస్తామంటున్నారు. రాసిస్తే తీసుకొచ్చుకుంటాం, పోయి ఆడనో ఉండే అంటున్నారు వాళ్ళు. కరెక్ట్ గా వాళ్ళు ఇస్తే మేము ఏమి ఇది వాడం కదా. మాది 82 సచివాలయం 86 వార్డుకి ఇచ్చినారు. మాది మా ఇంట్లో ముగ్గురం సార్. ఒకటి వచ్చింది, నా పేరు వచ్చింది, నా భార్యది, నా చిన్న బిడ్డది. 86 సచివాలయం వాళ్ళన్న ప్రాబ్లం అవుతుంది. అక్కడిక్కడ తిరగాలంటే మా ఇంట్లో ఇక్కడనే ఉంది కానీ ఇక్కడనే ఓటు కావాలి, ఇక్కడనే సచివాలయం మరసాల మౌలని కోరుకుంటున్నాను. మా ముజఫర్నగర్ సంబంధించి ముజఫర్నగర్ లో ఒక 20 ఓట్లు ఉంటాయి. మళ్ళీ అయ్యప్ప స్వామి నగర్ లో 20 ఓట్లు ఉంటాయి. మాదిరాజ్ నగర్ లో 40 ఉంటాయి. ఎస్టేట్ లో 50 ఉంటాయి. అట్లా ఈ విధంగా ప్రతి చోట అంత కల్తీ ఓటర్లు ఇస్తుందండి. బిఎల్ఓస్ కూడా ఇల్లు కనుక్కోవడం చాలా కష్టంగా ఉంది. మాకు ఇది 127 బూత్ లెవెల్ ఏజెంట్ మాట్లాడుతున్నాను. ఇక్కడ 127 బూత్కు సంబంధించి తప్పులు తరగగా ఇష్టానుసారము ఉన్నాయి. 2 కిలోమీటర్ల పరిధిలో ఉండాల్సిన ఓటర్లు 4 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల నుంచి వచ్చి ఇక్కడికి అడుగుతున్నారు. ఆ ఏరియాలో బూతులు ఉన్నాయి. అక్కడికి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు కూడా ఇబ్బందులు పడరు. ఒక్కొక్కరి వాళ్ళ ఫ్యామిలీలో 7-8 మంది ఉంటే ఒక్కొక్క బూతులకి చేయడం వలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తల్లులు ఒక చోట, పిల్లలు ఒక చోట, భర్తలు ఒక చోట ఓట్లు చిలిపోయినాయి. అందరిని ఒక చోట పెడితే ఫ్యామిలీ వచ్చి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతం ఒక చోట, పోలింగ్ కేంద్రం మరో చోట ఉండడంతో ఇటు బిఎల్ఓలు, అటు రాజకీయ పార్టీల ఏజెంట్లు ఓటర్లను స్థానికులా, స్థానికేతరులా అని గుర్తించలేని పరిస్థితి నెలకొంది.